ఏపీలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చుడే ఆలస్యం. అయ్యాల్టి సంధి ఆంధ్ర మొత్తంలో ఏదో ఓ తాన పార్టీల పగలతోటి పంచాదులు గానొస్తనే ఉన్నాయి. ఈయనొస్తనే ఉన్నాయి. పెద్ద పెద్ద కొట్లాటలతోటి అయితున్న తలకాయ నొప్పి చాలనట్టు ఇగో గిసువంటి మోపు చేస్తురు ఆడాడ. పొద్దున ఏసాలు కాకుంటే ఏందిది? చిత్తూరు జిల్లా కడపల్లి సచివాలయం కాడైన కథగిది. మొన్న 1 తారీఖు నాడు పింఛన్లు వంచిరని బాబు ఫ్లెక్సీలకు ఫోటోలకు పాలాభిషేకాలు చేసిరు కదా, అట్లనే ఈ సచివాలయం కాడ కూడా పెట్టిరట. కానీ ఇలా తెల్లారొచ్చి చూస్తే ఆ ఫ్లెక్సీల బాబు ముఖానికి బర్రెపేండ పూసిందట. ఎవరు చేసి ఉండొచ్చు ఏం కథ అని అరుచుకుంటే కొందరు పోరగాలు అర్ధరాత్రి బర్త్డే దావతులు చేసుకుని బగ్గా తాగిన వద్దుగా ఈ పని చేసిరని చెప్తున్నారు అక్కడోళ్ళు. మరి ఎవలాళ్ళు ఏం దాకా నిజమే ముచ్చట అని విచారణ చేసే పనులు పడ్డారట పోలీసోళ్ళిగా. ఇప్పటికే ఒక్కో పాటలకు వడక ఓడినోళ్ళు గెలిచినోళ్ళు నడమ పంచాదులకు పరద వడతలేదు ఇంకా అని పరిశాలను ఉంటే మీదికెళ్ళి ఇసొంటివి కూడా మోపైతున్నాయి ఆడాడ. మరి నిజంగానే తాగిన మాత్రం చేసిన కథనా ఇది, లేకుంటే కూటమి జయంగా ఓటమి పాలిన వాళ్ళు పగతో చేసిన పని అనేది తెలవాల్సి ఉన్నదిగా. అయ్యవ్వలు పాపం ఓ పూట తిన్నా తినకున్నా సరే గాని పిల్లలకు మంచిగా చదువు చెప్పియాలి. 10 రూపాయలు అప్పు చేసైనా సరే ప్రైవేట్ బల్లే చదువుపియాలని దాంట్లాడుతుంటారు. మందంతా కార్పొరేట్ బల్లెకి పిల్లల్ని దోలుతుండే వరకల్లా తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నట్టు చుట్టాలు ఆడకట్టోలు ఏమనుకుంటారో అన్న శరానికన్నా ప్రైవేట్ స్కూల్లో చేర్పించిన పాపానికి ఇది కథ. లోకంలో పాపాలతోటి పోటీవాడి పెరుగుతున్న ఫీజులను కడతందుకు అయ్యవలు అరిగోసలు పడుతున్నారా అయ్యా అని బడి చాలైతే చాలు దోసుకునే పండుగ వచ్చినట్టు చేస్తున్నారు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు. కటకేం చేస్తారు సస్తరా అన్నట్టు ప్రైవేట్ బల్ల చేర్పించిన పాపానికి పుస్తకాలకే 4వ తరగతికి 8,100 రూపాయలట, 5వ తరగతికి 8,220 రూపాయలట, 8వ తరగతికి 9,500 అట. కావాలంటే చూడరు మీరే. పూర్తి 8,000 బాగుంది మేడం. 8,000 అంతే ఉంటా పూర్తి 8,000 బాగుంది. ఇంకోటి 5th 8,220. అంత కాస్ట్ ఎందుకని 16,320. విన్నరుగా 4వ తరగతి 5వ తరగతి కలిపి మొత్తం 16,320 రూపాయలు కట్టురని చెప్తున్నాడు. మరి పైసలు అనుకున్నారా లేకుంటే పెంకాసులు అనుకున్నారా, లేకుంటే బుక్కులకు బంగారు వెండి రేకులతో అట్టలేసి గిట్లు ఇస్తారా ఇల్లు? తొర్రూరు కాడ ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ పైసల దందా గిది. అయినా ఏనో పోతానా 1-2 అని కాదు, ఏడ చూసినా ఎంత చిన్న ప్రైవేట్ బడికి పోయినా గిదే కథ. ఒట్టి బుక్స్ తోనే అయిపోతుందా మళ్ళా? ఆహా, కాపీలు, CW, HW, కంపాక్సులు, బూట్లు, సాక్సులు, బెల్టులు, యూనిఫారాలు, ఐడి కార్డులు, దూరంకేలొస్తే బస్ ఫీజులు, కల్చరల్ ఈవెంట్ కలర్ డ్రెస్సులు, నా బొంద నా శారదం అన్నిటికి పైసలే కట్టల ఖర్చులే. బళ్ళు చాలేనాక జర విద్యాశాఖ ఆఫీసర్లు నజరేసి ఇసుంటి అడ్డగోలు రేట్లు పెంచకుండా చూస్తేనే ఏమైనా బతికే తట్టున్నాం అనుకుంటా బాధపడబట్టిరు పోరగాలు అయ్యేవాళ్ళు పాపం. కానీ ఆయంత ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఇవన్నీ చూస్తే పెళ్లి పిల్లలు అంటేనే దొసపో నాకు సంసారమే వద్దంటారు కావచ్చు.